శ్రీ మహావిష్ణువు ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే విష్ణు సహస్రనామం ఎలా రూపొందించబడింది అనేది ఎంతమందికి తెలుసు? శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని కీర్తించే 1000 నామాలనే విష్ణు సహస్రనామమని అంటాం. మహాభారత కురుక్షేత్ర సమయంలో అంపశయ్య మీదున్న భీష్ముడు 1000 నామాలతో కృష్ణుణ్ణి స్తోత్రించాడు. ఆ 1000 నామాలే విష్ణు సహస్రనామ స్తోత్రం. చాలా ప్రాంతాల్లో ఈ రోజుని విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటారు. భీష్ముడు స్తోత్రించినంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షులు శ్రద్ధగా విన్నారు. అంతా అయిపోయాక నామాలని గ్రంథస్థం చేసుంటే బాగుండేదని ఆలోచన వచ్చింది. అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలని మళ్లీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖించి అందరికీ అందేలా చేశారు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేకమైన ప్రస్తావన వస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.